వరంగల్, మిర్యాలగూడ, తుని. మీ ఆశీర్వాదంతో ఒకే రోజు 3 షోరూంలు ప్రారంభిస్తున్నాం. ఇంతవరకు డబ్బులు వృధా చేసింది చాలు. తప్పకుండా మీ లలితా జ్యువెలరీలో ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి. మీకు నచ్చిన నగను ఫోటో తీసుకోండి. మార్కెట్ ధరతో పోల్చండి. ఎక్కడ ధర తక్కువో అక్కడే కొనండి. వరంగల్, హనుమకొండ, రాయపుర మెయిన్ రోడ్, మిర్యాలగూడ, సాగర్ రోడ్, తుని మార్కెట్ మెయిన్ రోడ్. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ప్రారంభోత్సవ ఆఫర్. బంగారు నగలపై తరుగులు 2% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తక్కువ. మిర్యాలగూడలో 58వ షోరూమ్ లలితా జ్యువెలర్స్ లాంచ్ అయింది అంగరంగ వైభవంగా. ఇక్కడ చాలా మంది అతిథుల సమక్షంలో ఈ జ్యువెలరీ షోరూమ్ ఎక్స్ప్రెస్ చేశారు. చాలా కలెక్షన్స్ ఇందులో లాంచ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం మిర్యాలగూడలో లలితా జ్యువెలరీ షోరూంలో ఉన్నాం. ఒక్కసారి చూడొచ్చు, దాదాపు కొన్ని వేల డిజైన్లు, వేల కలెక్షన్స్తో ఇక్కడ ఈ జ్యువెలరీ షోరూమ్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. లలితా జ్యువెలరీ షోరూమ్ ఉదయం 57వ షోరూమ్ వరంగల్లో, మధ్యాహ్నానికి మిర్యాలగూడలో 58వ షోరూమ్గా ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. అలాగే మరి కాసేపట్లో తునిలో కూడా 59వ షోరూమ్. అంటే ఓవరాల్గా ఇప్పటి వరకు లలితా జ్యువెలరీ షోరూమ్స్ అనేవి 59 అనేక ప్రాంతాల్లో ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారు లలితా జ్యువెలరీ ఎండి కిరణ్ కుమార్ గారు. అయితే ఎక్కడైతే షోరూమ్ని లాంచ్ చేస్తారో అక్కడే దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయటం ఆయన ఒక స్పెషాలిటీగా చెప్పొచ్చు. చాలా మందికి చుట్టుపక్కలే ఉన్న వాళ్ళందరూ, అంటే ఎవరైతే ఉద్యోగాలకి ఇబ్బంది పడుతున్నారో, లేదంటే ఎవరైతే జ్యువెలరీ షాప్స్లో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్గా ఉన్నారో, ఎస్పెషల్లీ ఎక్కువగా మహిళలకే అందులో ఆయన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇలా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఒక్కసారి మనం ఇక్కడ చూడొచ్చు, చాలా కలెక్షన్స్తో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ఏం కలెక్షన్స్ పెట్టారు, ఎలా ఈ షోరూమ్ లాంచ్ కొనసాగుతుంది అని చూడటానికి చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. సో ఎక్కడ లలితా జ్యువెలరీ షోరూమ్ ఓపెన్ చేసినా ఆ రోజు అంటే ఏదైనా ఫ్రీగా ఇస్తున్నారా గోల్డ్ అనే స్థాయిలో ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు, ఈ కలెక్షన్స్ని చూసి వెళ్తూ ఉంటారు. సో అలాగే ఈ మిర్యాలగూడ బ్రాంచ్కి కూడా చాలామంది రావడం జరిగింది. సో కింద నుంచి మొదలు పెడితే చైన్స్ అవ్వచ్చు, నక్షి డిజైన్స్ అవ్వచ్చు, లాకెట్స్ అవ్వచ్చు. ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో ఉంది. పైన సెకండ్ ఫ్లోర్ అంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసరికి అది డైమండ్ విత్ గోల్డ్ కాంబినేషన్, అలాగే సిల్వర్ కాంబినేషన్. 3 డిపార్ట్మెంట్స్గా దీన్ని 2 ఫ్లోర్స్లో కూడా అకామిడేట్ చేయడం జరిగింది. సో మరికొన్ని రోజుల్లో 60వ షోరూమ్ కూడా లాంచ్ అవ్వడానికి లలితా జ్యువెలరీ సిద్ధమవుతోంది. ఎస్పెషల్లీ తెలంగాణలో దాదాపు కొన్ని 10ల సంఖ్యలో అత్యంత తక్కువ ధరకి, అంటే మార్కెట్లో ఉన్న అన్ని షోరూమ్స్ కంటే కూడా లలితా జ్యువెలరీలో కొంత తక్కువ ప్రైస్కే ఇస్తూ ఉండడం, లలితా జ్యువెలరీలో కొంత తక్కువ ప్రైస్కే ఇస్తూ ఉండడము, బయట కంపేర్ చేసుకొని లలితాలో కొనండి అని చెప్పి కిరణ్ గారే చెప్తూ ఉండడం ఒక సంచలనంగానే మారాలి. ఎందుకంటే ప్రతి బిజినెస్ పర్సన్ కూడా మా దగ్గరే కొనాలి అంటూ ఉంటారు, కానీ లలితాలో మాత్రం బయట కంపేర్ చేసుకొని కొనండి అని చెప్తూ ఉంటారు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ లలితా జ్యువెలరీ. మనం ఒకసారి చూడొచ్చు, చాలామంది లేడీస్ వచ్చి వాళ్ళు ఇక్కడ చూస్తూ ఉన్నారు. అమ్మ, కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వేమలపల్లి పక్కనే. మీరు టీవీలో చూస్తూ ఉంటారు కదా కిరణ్ గారిని, ఇక్కడ చూసారా? చూసాము. ఓకే, లలితా జ్యువెలరీ కలెక్షన్స్ గురించి ఏం చెప్తారా? ఇప్పుడు మేము బ్యాంగిల్స్ సెక్షన్స్లో ఉన్నాము. సో బ్యాంగిల్స్ కలెక్షన్స్ చూస్తే మాత్రం మాకు చాలా వెరైటీస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ప్రైసెస్ కూడా కొంచెం అంటే మనకి నా మార్కెట్లో ఉన్న ప్రైసెస్ లాగానే అనిపిస్తున్నాయి, బట్ కలెక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయి. బయట షోరూమ్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ మీరు ఏం డిఫరెన్స్ గుర్తించారు? మెయిన్ వచ్చేసి ఒకటి కలెక్షన్స్, మోడల్స్ అనేది ఇక్కడ మనకి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూస్తున్నాము. సో ఆల్మోస్ట్ మేము ఈ బ్యాంగిల్స్ ఆల్రెడీ సెలెక్ట్ చేసాము. వీఆర్ గోయింగ్ టు పర్చేస్ దిస్ వన్. బిల్లు 1,63,000 అవుతుంది. సో 2 బ్యాంగిల్స్. టైమా మీరు లలితాలో కొనండి? లలితాలో ఆల్రెడీ తీసుకున్నాము. హైదరాబాద్లో ఉన్న బ్రాంచ్లో ఆల్రెడీ స్కీమ్ బేస్ వెళ్ళి మేము ఆల్రెడీ హారం తీసుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడ మేము బ్యాంగిల్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ మిర్యాలగూడలో ఓపెన్ అయింది. అమ్మ, టీవీలో చూస్తూ ఉంటారు కదా, ఆయన డైలాగ్ గుర్తుందా? గుర్తుంది. చెప్పండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు, అందుకే వచ్చారా ఇక్కడికి? అండ్ ఇప్పుడే ఆఫర్ ఓపెన్ ఉండడం వల్ల మనకి విఏలో కూడా 2% మనకి డిస్కౌంట్ అనేది ఒకటి ఈరోజు ఇంట్రడ్యూస్ చేశారు వీళ్ళు. సో అది కూడా మనకు కొంచెం సేవింగ్స్ టైప్లో ఉంటుంది, కొంచెం సేమ్ అవుతుంది.
సో మొత్తానికి వచ్చారు అండ్ మదర్ అండ్ డాటర్ చూడొచ్చు 1,63,000 వాళ్ళు బిల్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న డిఫరెంట్ కలెక్షన్స్ ని వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తూ వాళ్ళకి నచ్చినవి వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉన్నారు. లలితా జ్యువెలరీ రావడం ఎలా ఉంది? చాలా బాగుందండి. చాలా సంది ఎదురు చూస్తున్నాం. షాప్ చాలా బాగుంది. ఓకే, ఆయన డైలాగ్ గుర్తుందా? టీవీలో కిరణ్ గారిని చూస్తూ ఉంటారు కదా. చాలా బాగుంది. సూపర్ ఉంది. చాలా బాగుంది. కిరణ్ గారిని టీవీలో చూస్తూ ఉంటారు కదా, ఆ డైలాగ్ గుర్తుంది? ఆయన ఏం చెప్తారు చెప్పండి. లలితా జ్యువెలరీ చాలా బాగుంటుందని చెప్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు అని చెప్తారు. ఏం పర్చేస్ చేయడానికి వచ్చారు ఇక్కడికి? గోల్డ్ చైన్ చూస్తున్నారా? చూస్తున్నాం. మన మిర్యాలగూడెంలో లలితా జ్యువెలరీ ఎప్పుడు ఓపెన్ అవుతున్నది చాలా ప్రపంచంలో ఎదురు చూసుకుంటూ ఉన్నారు. నిన్న ముహూర్తం పెట్టారు, ఈ రోజు సారు వచ్చారు, చాలా ఆనందంగా ఉన్నది. డబ్బులు ఊకే రావని చెప్పారు. చూసారా మీరు కిరణ్? నిన్న కిరణ్ గారు లేరండి, చూస్తున్నాం. ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం. ఎక్కడున్నారో లేరా? ఆల్రెడీ ఆయన వచ్చి వెళ్ళిపోయారండి. అంటే ఈ రోజు ఏమో స్ప్రెడ్ చేస్తారేమో, కస్టమర్లతో ఉంటారేమో అనుకున్నాం. 1-2 అవర్స్ వెయిట్ చేస్తాడు, ఉంటాడు, పబ్లిక్ లో బాగా ఇంకా బాగా ఇదైపోతుంది లలితా జ్యువెలరీ అనేది అని అనుకున్నాం. ఎక్స్పెక్ట్ చేసాం. మాది లలితా జ్యువెలరీ బాగుందండి. ఏం చూడడానికి వచ్చారు? ఇయర్ రింగ్స్ అండ్ రింగ్స్ చూద్దామని వచ్చాను. అనుకున్న మోడల్ పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇప్పుడు రింగ్స్ తీసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. బయట చూసినప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది లలితాలో? అంటే బయటనేమో మేకింగ్ ఛార్జెస్ అవన్నీ ఉంటాయి ఎక్కువ, ఇక్కడ బెటర్గా ఉన్నాయి. సో కంపారిటివ్లీ రేట్స్ తక్కువగానే ఉన్నాయా, ఎక్కువ అనిపించిందా? బెటర్. ఓకే, టీవీలో లలితా జ్యువెలరీ యాడ్ చూస్తూ ఉంటారు కదా, బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ వచ్చిన తర్వాత రియాలిటీగా అనిపించిందా యాడ్? నిజంగానే అలానే ఉంది రియాలిటీలో కూడా అనిపించిందా? పర్లేదండి. లలితా జ్యువెలరీ అప్స్టేజ్ లో ఒకసారి అంబియన్స్ చూడొచ్చు, ఎంత ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఉందో. ఇది ఫస్ట్ డే, 1 అవర్ ఓపెన్ అయిన 1 అవర్లో ఇంత క్రౌడ్ మనకి కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా, ఎస్పెషల్లీ గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంది, అయినా కూడా లలితా జ్యువెలరీ ఓపెనింగ్ అనగానే చాలామంది ఇక్కడికి వచ్చి వీళ్ళ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ ఎలాంటి జ్యువెలరీని ఎక్స్ప్లోర్ చేశారు ఇక్కడ అని చూడడానికి మాత్రం చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. కొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? లోకల్. ఎలా ఉన్నాయి ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్? వెరీ వెరీ హాస్యం. ఆసమ్ ఉన్నాయా? ఏం పర్చేస్ చేస్తున్నారు? నక్లీస్. ఓకే, బయట జ్యువెలరీ షాప్స్ తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎలాంటి డిఫరెన్స్? ననిత అంటేనే బ్రాండ్. అవునా? ఇది వేరే వాళ్ళతో కంపేర్ చేయకూడదుగా. బ్రాండే. ఇంతకుముందు ఎప్పుడైనా తీసుకున్నారా? తీసుకున్నాం. ఓకే, హైదరాబాద్ మీ పర్చేస్ ఊర్లో రావడం, మీ లోకల్ హ్యాపీగా ఉంది. ఒక బ్రాండ్ స్టాప్ పడ్డది అని ననిత అని. ఓకే, గోల్డ్ రేట్ పెరుగుతుంది, అయినా ఇంతమంది తీసుకోవడానికి వచ్చేసారు. ఏంటి సీక్రెట్? ఇక్కడే ఇలా ఉందా, బయట కూడా ఇలానే ఉందా? కాదు, ననిత అంటే ఎవరికైనా కొంచెం నమ్మకం ఎక్కువ. అందరూ కూడా ఇప్పుడు ఫస్ట్ డే కాబట్టి కొంచెం పర్సంటేజ్ ఉంటుందన్న ఒక చిన్న స్మాల్ ఫేవర్ వస్తుంది అంటే ఎవరైనా ఇష్టపడతారు కదా రావటానికి. అది ఫ్లోటింగ్. ఏం తీసుకున్నారు మీరు ఈరోజు? చిన్న నెక్లెస్. ఎంత పడింది కాస్ట్? కాస్ట్ బయటతో కంపేర్ చేస్తే తక్కువగానే ఉంది ఈ రోజు వరకు. సో కింద కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. యాజ్ వెల్ పైన కూడా అలాగే ఉన్నాయి. ఒకవైపు వెండి అండ్ ఇంకొక వైపు గోల్డ్ జ్యువెలరీ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేశారు. ఒకసారి మనం చూడొచ్చు, ఇక్కడ సిల్వర్లో కూడా చాలా కలెక్షన్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి విజువల్స్లో మనకు కనిపిస్తున్నాయి చెంబులు అండ్ ప్లేట్స్, గ్లాసెస్, అలాగే యాంటిక్ పీసెస్. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇది లేదు అనకుండా ఈ షాప్లో పెట్టడం జరిగింది. కస్టమర్స్ ఒక్కసారి లోపలికి వచ్చిన తర్వాత ఎలాంటి కస్టమర్కైనా ఏది కావాలన్నా కూడా ఇవ్వాలి అని ఒక ఇంటెన్షన్తో ఈ లలితా జ్యువెలరీ మిర్యాలగూడ బ్రాంచ్ లాంచ్ అయ్యింది. సో ఇలాంటి అందమైన అలంకరణలతో వెండి వస్తువులు, అలాగే అద్భుతమైన డిజైన్స్తో అత్యంత తక్కువ ధరకి డైమండ్స్ అండ్ గోల్డ్లో కూడా అనేక డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్క స్టోర్కి వచ్చి ఈ రోజు ఉన్న ఆఫర్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి కిరణ్ కుమార్ గారు కూడా, అంటే లలితా జ్యువెలరీ ఎండి గారు కూడా చెప్పడం చూసాం. సో ఈ క్రౌడ్ని చూస్తూ ఉంటే ఇక్కడ ఏదైనా పెద్ద ఆఫర్ కొనసాగుతుందా, లేదంటే ఎవరైనా ఫ్రీగా ఉచితంగా ఇస్తామంటే వచ్చారా అనే సందేహం బయట ఉన్న వాళ్ళకి కలుగుతుంది. ఎందుకు అనంటే వాస్తవంగా బయట కంపేర్ చేసుకొని ఇక్కడికి వచ్చి కొనుక్కుంటున్న వాళ్ళ సంఖ్యనే ఎక్కువగా మనకు కనిపిస్తోంది.